బ్రహ్మత్వే సృజతే విశ్వం స్థితౌ వా లయతే పునః రుద్రరూపాయ కల్పాంతే నమస్తుభ్యం త్రిమూర్తయే. అంటే బ్రహ్మత్వాన్ని పొంది విశ్వాన్ని సృష్టిస్తున్నారు, అది మనకి తెలుసు. బ్రహ్మ ఎవరో కాదు, విష్ణు యొక్క రూపమే. అంటే మనకి ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్కరిని సృష్టిస్తారనమాట. కాబట్టి విశ్వాన్ని సృష్టించేది బ్రహ్మత్వాన్ని పొంది, మరి విష్ణుత్వాన్ని వహించి పాలన చేస్తూ కల్పాంతంలో రుద్రత్వాన్ని పూని సంహారం చేసే త్రిమూర్తి స్వరూపుడమైన నీకు నమస్కారము. రుద్రరూపాయ కల్పాంతే నమస్తుభ్యం త్రిమూర్తి. అంతేకాదు, దేవా యక్షాసురా సిద్ధ నాగా గంధర్వ కిన్నరా పిశాచ రాక్షసాశ్చైవ మనుష్య పశవస్తథా పక్షిణ స్థావరాశ్చైవ పిపీలిక శరీరూప. ఇవన్నీ ఏమిటి? అన్నీ కూడా వీటన్నిటి యొక్క పరమార్థము, ఈ సర్వము కూడా నీవే కదా అచ్యుత. ఇందుకు ఏమిటవి? దేవా యక్షాసురాహ సిద్ధాహ అంటే ఏమిటి? పక్షులు, స్థావరములు. దేవా యక్షాసురాహ అన్నారు అంటే దేవతలు, యక్షులు, అసురులు. దేవాహ యక్ష అసురాహ సిద్ధ నాగా గంధర్వ కిన్నరాహ. అట్లాగే సిద్ధులు, నాగులు, గంధర్వులు, కిన్నరులు, పిశాచులు, రాక్షసులు, మనుష్యులు మరియు పశువులు అంతా నీవే. దేవా యక్షాసురా సిద్ధ నాగా గంధర్వ కిన్నరాహ పిశాచ రాక్షసాశ్చైవ మనుష్యాహ పశవస్తథ. అందరూ కూడా, వీళ్ళందరూ ఎవరు? నువ్వే, వేరెవరో కాదు. పక్షిణ స్థావరాశ్చైవ. అదేవిధంగా పక్షిణ అంటే పక్షులు, స్థావరములు అంటే ఏమిటి? చెట్టు చేమలు, చీమలు, పాకుడు జంతువులు. ఇక్కడ స్థావరాశ్చైవ పిపీలిక అన్నారు. పిపీలిక అంటే చీమలు అని అర్థం. పిపీలిక సరీసృపాహ. సరీసృపాహ అంటే పాకేటువంటి అని అర్థం, అంటే పాకుడు జంతువులు అని అర్థం. సరీసృపాహ అంటే కింద పాకేటువంటి జంతువులు, అంటే పాములు వంటివి అనమాట. అవన్నీ కూడా నేలపైన పాకుతుంటాయి కదా, కాబట్టి వాటిని సరీసృపాహ అంటారు. అదేవిధంగా భూమి, అపో నభో వాయు. భూమి అంటే భూమి, అంటే భూమి, నీళ్లు, ఆకాశము, గాలి, శబ్దము. నభో వాయు శబ్ద స్పర్శ తథా. స్పర్శము, రసము, రూపము, గంధము, శబ్ద, స్పర్శ తథా రస, రూపం, గంధో, మనో, బుద్ధి, ఆత్మ, కాలస్తథా గుణా. అంటే ఏమిటి? అన్నీ కూడా నీవే అని చెప్పడం అనమాట. మనస్సు, బుద్ధి, ఆత్మ, కాలము, సత్వరజస్తమో గుణాలు అనబడేటువంటి ఈ అన్నిటికీ కూడా ఎవరు మూలము? భూమి, రపో నభో వాయు శబ్ద స్పర్శ తథా రస, రూపం, గంధో, మనో, బుద్ధి, ఆత్మ, కాల తథా గుణా. ఏతేషాం పరమార్థం చ సర్వమేతత్వం అచ్యుత. సర్వం ఏతత్వం అచ్యుత. అన్నీ కూడా నీవే. ఈ అన్నిటికీ మూల కారణం ఈ పరమార్థము, తత్వము నీవేనయ్యా అచ్యుత అని చెప్పి, ఇంకా కూడా అంటే ఏమిటి? ఈ జీవములే కాదు, జీవము లేనటువంటి కూడా అన్నీ కూడా నీవే అని చెప్పి, పోనీ అవి మాత్రమే కాదు, విద్య, అవిద్య అన్నీ కూడా ఏవైతే మనం నేర్చుకుంటున్నామో దీనికి అంతా కూడా కారణం ఆయనే. విద్యే భవాన్ సత్యం అసత్యం త్వం విషా అమృతే ప్రవృత్తం చ నివృత్తం చ కర్మ వేదోదితం భవాన్. కాబట్టి విద్య, అవిద్య నీవే. ఇందాక చెప్పుకున్నాం మనం, అసలైన విద్య అంటే ఏమిటి, అవిద్య అంటే ఏమిటి అని. నీవే. సత్యము అసత్యము నీవే. సత్యము అసత్యము, సత్యం అసత్యం త్వం. విషము అమృతము, విష అమృతే, విషామృతే అంటే ఏమిటి? విషము అమృతం అంటే ఏదో శివుడు విషమును, విష్ణువు అమృతం అని కాదు. మొత్తం ఆయనే, విష్ణువే సృష్టించేది అంతా కూడా. అన్నీ కూడా ఆయనే. అమృతము నీవే. ప్రవృత్తి, కర్మ, నివృత్తి కర్మ. ప్రవృత్తి, కర్మ, నివృత్తి కర్మ. ప్రవృత్తం చ నివృత్తం. ప్రవృత్త కర్మము, నివృత్త కర్మము నీవే. అంటే ఏమిటి? కర్మ మార్గము, జ్ఞాన మార్గము. కర్మ మార్గం, ప్రవృత్తం అంటే కర్మ మార్గం అండి. నివృత్త అంటే ఏమిటి? జ్ఞాన మార్గం. కాబట్టి రెండూ కూడా ప్రవృత్తం చ నివృత్తం చ కర్మ వేదోదితం భవాన్. కాబట్టి ఇది వేదంలో ఆచరింపదగినవిగా చెప్పడినటువంటి కూడా నీవే కదా. సమస్త కర్మ భోక్తా చ కర్మోపకరణాని చ త్వమేవ విష్ణు సర్వాణి సర్వ కర్మ ఫలం చెయ్యత్. సమస్త కర్మ భోక్త. భోక్త అంటే ఏమిటి? తినేటువంటి వాడు అని అర్థం.
అంటే సర్వకర్మ భోక్తవు నీవే మహావిష్ణు. అంతేకాదు సమస్త కర్మ అనుభవించేవాడివి. భోక్తవు అనగా కర్మల చేత పూజింపబడేవాడు, ఆయా కైంకర్యమును స్వీకరించేవాడు, ఆయా కర్మను ఆచరించడానికి అవసరమైన సాధనాలు. త్వమేవ విష్ణో సర్వాణి సర్వకర్మం ప్రయత్ మై, అన్నీ కూడా నీవే అన్నమాట. సమస్త కర్మ భోక్తాచ కర్మ ఉపకరణానిచ. ఉపకరణం అంటే ఏమిటి? సాధనం. కాబట్టి కర్మ ఉపకరణానిచ అంటే ఏమిటి? సకల కర్మ సాధనములు నీవే, సర్వకర్మ ఫలము నీవే. త్వమేవ విష్ణు సర్వాణి సర్వకర్మ ఫలం చెయ్యత్. ఎత్ అంటే ఏమిటి? ఏదైతే ఉన్నదో. మామూలుగా ఈ రిపోర్టర్లు చెప్తుంటారు రిపోర్టర్స్, మనం చాలా సందర్భాల్లో ఏదైతే ఉన్నదో అనే పదాన్ని చాలా చాలా తరచుగా ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. అంటే చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో, లేదు ఇక్కడ ఏదైతే ఉన్నదో ప్రస్తుత పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఎత్ అనే దానికి అది అర్థం అనమాట. ఎత్ అంటే ఏదైతే ఉన్నదో అని అర్థం. ఇంతెందుకు, సర్వము నీవే. కాబట్టి సమస్త కర్మ భోక్తాచ కర్మ ఉపకరణానిచ. ఉపకరణం అంటే ఏమిటండి? అవసరమైన సాధనాలు. అంటే హవిస్సు, సృక్కు, శృవాలు వగేరా, ఇవన్నీ నీవే కర్మ అని మనం అనుకుంటా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ప్రత్యేకంగా మన యజ్ఞం తలబెట్టామనుకోండి ఏదైనా సరే, ఆ యజ్ఞం తలబెట్టేంత వరకే మన ఆ యజ్ఞం నడపాలనే ఆలోచన వచ్చేంత వరకే విష్ణుమూర్తి. ఆ తరువాత మిగిలినంతా మన కృషి అనుకోకూడదు మనం. ఆయన ఏది సమకూర్చాలో అది కూడా ఆయన నిర్ణయిస్తాడు. మీకు ఏ సమయానికి ఏది సమకూర్చాలో, లేదు సమయం వచ్చినప్పుడు ఏది సమకూర్చకుండా వదిలేయాలో కూడా ఆయనే తెలుసు. తెలిస్తే మనం అనుకుంటాం చాలా విషయాల్లో మన స్వానుభవం కూడా జరిగి ఉండొచ్చు. మనం అనుకుంటాం ఇంకేముంది అయిపోయింది చివరికి వచ్చేసాను, కానీ అక్కడ దర్శనం అవ్వకుండా వెనక్కి తిరగాల్సిన అవసరాలు చాలా సందర్భాలు చాలా ఉంటాయి. ఉదాహరణ, మనం ఒక పని సంకల్పించుకున్న ఒక పని పైన ఈరోజు ఈ పని చేయాలని చాలా వేగంగా చక్కగా పోతుంది. మనం ప్రయాణం కట్టామనుకో, ఉదాహరణకి రిజర్వేషన్ చేసుకున్నాం, టికెట్ దొరికింది, అంతా అయింది, ప్రయాణం అయ్యాము, బయలుదేరుతున్నాం, ఇంకేముందిలే ట్రైన్లో పోయి కూర్చునేది అనుకుంటాం. కానీ స్టేషన్ పోయిన తర్వాత తెలుస్తుంది ఆ ట్రైన్ క్యాన్సిల్ అయింది, ఏదో అనివార్య కారణాల వల్ల ట్రైన్ ఎక్కలేము. లేదు ఎక్కాము. ఎందుకు చెప్తా అంటే చివరి క్షణం వరకు కూడా ఆయన ఏది మనకి చెయ్యాలనో అదే చేస్తారు. ఎక్కాము, పోతూ ఉన్నాం, చక్కగా పోయాం, ఇంకా గంటలో గమ్యస్థానం చేరాలి, అక్కడ ఏదో ఒక ఇబ్బంది వస్తుంది, పోలేకపోతారు. కాబట్టి ఆద్యంతం, ఆది నుంచి అంతం వరకు ఆయన కటాక్ష వీక్షణాలు ఉంటేనే ఏ పని అయినా కూడా సక్రమంగా జరుగుతుంది. అంతేగాని ఇంకేముంది అయిపోయింది అనుకుంటే అవదు. ఆయన కటాక్షం పూర్తిగా పరిపూర్ణంగా ఉండాలన్నమాట. ఆ విధంగా అన్నిటికీ ఆయనే మూలము, అన్నీ నీవే, సర్వకర్మలకు ఫలమైన వాడవు కూడా నీవేనయ్యా ఓ విష్ణు. ఏ ప్రభో, నా యందు ఇతరులందు అశేష భూతాలు ప్రాణుల యందు కూడా మయి అన్యత్ర తదా శేషభూతేషు. మయి అన్యత్ర, మయి అంటే నా యందు అర్థం. అన్యత్ర అంటే ఏమిటి? ఇతరుల యందు. తథా అశేష భూతేషు, ప్రాణుల యందు, అదే అంటే ఏమిటి? నా యందు, ఇతరుల యందు, అశేష భూతాలు ప్రాణుల యందు, మయి అన్యత్ర తథా అశేష భూతేషు భువనేషు చ. ప్రాణుల యందు, భువనాల యందు కూడా తవ ఏవ వ్యాప్తి ఐశ్వర్య గుణ సంసూచికి ప్రభో. తవ ఏవ, తవైవ, తవ ఏవ అంటే నీదే అని అర్థం. తవ అంటే నీదని అంటే ఏమిటి? నీదైన వ్యాప్తియే ఉన్నది, ఎక్కడ కూడా కనిపిస్తున్నది. తవైవ వ్యాప్తి ఐశ్వర్య గుణ సంసూచికి ప్రభో. అది కూడా ఏంటి? నీ యొక్క నిరంకుశమైన సామర్థ్యాన్ని మరియు గుణాలను సూచిస్తున్నదయ్యా. అంతే కదండి. ఇప్పుడు ఆయన చేయిస్తున్నాడు కాబట్టి మనకి ఆ భావన వచ్చినప్పుడు మనకి ఎన్నో విచిత్రమైనటువంటి విషయాలు నడుస్తూ ఉంటాయి జీవితంలో. అవన్నిటికీ మూల కారణం ఆయనే. అందుకనే చెప్పాడనమాట, తవైవ వ్యాప్తి ఐశ్వర్య గుణ సంసూచికి ప్రభో. ఐశ్వర్య గుణ సంసూచికి అంటే ఏమిటి? సూచిస్తున్నదయ్యా. సంసూచికి, సూచికి అంటే ఏమిటి? సూచకం అంటే, సూచికి అంటే సూచించేది అర్థం. ఒక గుర్తును, ఒక దిక్కును గుర్తించేందుకు బోర్డు పెడతారు, అది సూచికి. దిక్ సూచికి అంటాం, అంటే దిక్కులను చూపెట్టేది అనమాట. దిక్ సూచి అంటే దిక్కులను చూపెట్టేది. ఇక్కడ అదేవిధంగా గుణ సంసూచికి అంటే నీ యొక్క ఐశ్వర్యాలను, గుణాలను తెలిపేటువంటిదే. ఏమిటి? నీదైన వ్యాప్తి ఉన్నది, కనిపిస్తున్నది, అది నీ యొక్క నిరంకుశమైన సామర్థ్యాన్ని
చూపిస్తున్నది. అంటే ఏమిటి? పూర్తిగా నీ అధీనంలో ఉండే కథ నడుస్తున్నది. అంతేగాని కొంత నీవు కొంత నా శక్తి అనేది లేదు. పూర్తిగా నీ వల్లనే నీవు అందించినటువంటి శక్తితోనే కథ నడుస్తున్నది అన్నమాట. మన మన కథ కూడా. కాబట్టి ఆయన ఎప్పుడు క్లాస్ పెట్టుకోవాలనుకుంటే అప్పుడు జరుగుతుంది. ఈరోజు క్లాసు ఆయన వినాలని ఇది లేదనుకోండి, లేదు ఆయన మనం చదువుకునేటువంటి భాగ్యం లేదనుకోండి, ఏదో ఒక అవాంతరం కల్పిస్తూ ఉంటారు. అందుకని మనం నిరుత్సాహపడవలసిన పని లేదు. అందుకే మన హిందూ ధర్మంలో చాలా గొప్పదైన ధర్మం అండి. ఎందుకంటే మనిషి అంటే ఇప్పుడు యువత వేరులేండి, వాళ్ళంతా నిరాశకి చాలా సులభంగానే నిరాశకు గురవుతూ ఉంటారు. చాలామంది ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు అదే చెప్తుంటారు. చిన్న చిన్న విషయాలకే, జీవితంలో చిన్న విషయం ఫెయిల్ అయిపోతే కూడా అయ్యో ఇంకేమి జీవితం లేదు, ఇదే తుది అనుకొని అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారనుకోండి పై వాళ్ళని చేరేందుకు. అది మనం పెద్దగా డీటెయిల్గా చదువుకో అవసరం లేదు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఒక పురాణాలు కానీ ధర్మశాస్త్రాలు ఇవన్నీ చదివినప్పుడు ఒక జీవితం అంటే మనకి అందినటువంటి ఈ జీవితం చాలా విలువైనది, పవిత్రమైనది. దీన్ని కాపాడుకొని నలుగురికి ఉపయోగపడేలాగా పరోపకారార్థమిదం శరీరం అన్నారు. కాబట్టి మన శరీరాన్ని ఏదో ఒక విధంగా ఉపకారం చేయాలండి. మనిషికి ఉపకారం చేయాలనే బుద్ధి ఉంటే రకరకాల అనేక విధాలుగా చేయొచ్చు. మనం ఒక వ్యక్తికి మనం ధనం ఇచ్చే ఉపకారం చేస్తాం అనుకోకూడదు, అది కూడా తప్పే. ఒక వ్యక్తి అవసరాలు చాలా రకాలుగా ఉంటాయండి. కొంతమందికి అన్నీ ఉంటాయి, కానీ మానసిక ధైర్యం ఉండదు వాళ్ళకి. మానసిక స్థితి చాలా గందరగోళంగా ఉంటుంది. వాళ్ళకి మీరు డబ్బు ఇస్తే లాభం లేదు, లేదు కారు కొనిస్తే లాభం లేదు. వాళ్ళకి కావాల్సిన ఒక మంచి మాట, ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట. కాబట్టి పరోపకారం అనేది అనేక విధాలుగా చేయొచ్చు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే దైవం మనకి ఇచ్చినది పవిత్రమైనటువంటిది, మానవ ధర్మం, మానవ జన్మ అనేది. దాన్ని వదిలిపెట్టి ఎందరికో ఉపయోగపడాల్సిన ఈ తనువును ఒక క్షుద్రమైనటువంటి కోరికలకి, ఆ క్షుద్రమైన కోరికలు తీరలేదే అని చెప్పి ఈ తనువు చాలించడం అనేది అంటే అఫ్కోర్స్ వాళ్ళ ఆ సమయంలో అలా ఉంటుంది అనుకోండి, కానీ అది గొప్ప మూఢత్వం. అది నీవు ఉండి సాధించాలి, ఉండి సాధించగలగాలి. ఒకసారి పరీక్షలో ఫెయిల్ అయితే అంతేనా, ఇక జీవితం లేదా? మీరు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ కథలు చూసారంటే వాళ్ళ జీవితాల్లో ఎన్నోసార్లు అపజయాలు ఎదుర్కొని ఇక దేనికి పనికిరావన్నటువంటి వాళ్ళే లేచారు పైకి. అందుకే సంస్కృతం చక్కటి శ్లోకం ఉంది, శ్లోకం జ్ఞాపకం లేదు కానీ భావం జ్ఞాపకం ఉంది. ఇంకా ఎప్పుడో 8వ తరగతి చదువుకున్న శ్లోక భావం అది. ఏమిటంటే మనం పోతూ ఉంటామండి, మట్టిని ఒకసారి మీరు కాలుతో తన్నండి, మట్టిని కాలుతో లేదు తన్నాల్సిన పని లేదు, తగిలింది అనుకోండి ఏమవుతుందండి? మట్టి అలా ఉంటుందా? ఉండదు, పైకి లేస్తుంది. దాన్ని మనం ఎలా మలుచుకోవాలి అంటే దానికి పౌరుషం వస్తుందన్నమాట. మట్టి అయినా కూడా అలా తన్నినప్పుడు పౌరుషంగా పైకి లేస్తుందన్నమాట మట్టి. అదేవిధంగా మనిషి కూడా ఏదైనా అపజయం కానీ అవమానం కానీ కలిగినప్పుడు అలా పైకి లేవాలన్నమాట. మట్టిలాగా పైకి లేవాలి, రబ్బర్ బంతిలాగా లేవాలి. అంతేగాని ఏదో ఒక పనికిరానటువంటి మట్టి ముద్దలాగా పడి ఉండకూడదు. అవమానాలన్నీ అపజయాలన్నీ కూడా జయాలుగా మలుచుకోవాలి. కాబట్టి మన జీవితం అంత పవిత్రమైనది, అంత గొప్పదైనది అన్నమాట. దీన్ని ఎప్పుడు కూడా మనం వదిలేసుకోకూడదు. అలాగా నలుగురికి ఉపయోగపడాలి. మనం పోయిన తను నేను వేరే ఏదైనా చేసుకుంటే 4 రోజులు అనుకుంటారు, తల్లిదండ్రులు అనుకుంటారు, వేరే వాళ్ళు ఏమంటారు, ఆ యథా పనికిరాని వెధవలేండి, ఎవరో ఆ అమ్మాయి వెనకబడ్డాడు, ఆ వద్దనింది, ఇంకెవరు అనుకుంటారు. లేదు పరీక్ష ఫెయిల్ అయ్యాడు చదివి సస్తే కదా అనుకుంటారు. నీ పైన ఎవరు కూడా పెద్దగా కరుణ చూపించరు, కాస్త దుఃఖిస్తారు అంతే. అదే నీ ఉండి ఏదైనా సాధించి సంఘంలో నిలబడ్డావు అనుకో, వేనోళ్ళ పొగుడుతారు. ఇప్పుడే కాదు, నీ మరణానంతరం కూడా ఇంకా కీర్తి అలాగే ఉండిపోతుంది అన్నమాట, శాశ్వత కీర్తి. కాబట్టి మై అన్యత్ర సదా శేషభూతేష భువనేష తవైవ వ్యాప్తి ఐశ్వర్య గుణ సంసూచికి ప్రభో అని చెప్పి నాలోను ఇతరులోను సకల ప్రాణుల్లోనూ సమస్త భువనాల్లోనూ సామర్థ్యం యొక్క ఆధిక్యాన్ని సత్య సంకల్పమున్న గుణాలను సూచించడానికి నీవు వ్యాపించి ఉండటమే లక్షణమై ఉన్నది. కాబట్టి ఈ దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని అలా చక్కగా ఉపయోగించుకోవాలన్నమాట. ఆ తరువాత త్వాం యోగిన చింతయంతి త్వాం యజంతి చ యజ్జునః అవ్యక్తవ్యక్భుగేకస్త్వం పితృదేవ స్వరూపదృక్. ఇక్కడ త్వాం యోగినః చింతయంతి త్వాం యజంతి చ యజ్జునః, నిన్ను యోగులు ధ్యానిస్తుంటారు.
ధ్యానిస్తున్నారు ఎవరు? యోగులు. నిన్నే ఇంత ఎందుకు చెప్పా అంటే ఇవన్నీ మన శాస్త్రాల్లో ఇవన్నీ మనకి ధైర్యం కలిపేటువంటి వాక్యాలు అన్నీ కూడా చాలా ఉంటాయండి. మన పురాణాల్లో కానీ శాస్త్రాలు మన ధైర్యాన్ని నింపేటువంటివి అన్నమాట ఇవన్నీ కూడా. వాటిని చదివి మనం చక్కగా ఆచరించుకుంటే మన శరీరం యొక్క ప్రయోజనం ఏమిటి అనేటువంటిది. కానీ ఇక్కడ కూడా వాడు అలా జీవితం ముగించుకునేందుకు కూడా విష్ణువే కారణం అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఆయనే నడిపేది కదా. ఆయనే అనుకోని ఉంటాడు. వీడు ఉండి కూడా వీడు పాపం చాలా ఇబ్బందులు పడతాడు. అందుకని నా దగ్గర తీసుకెళ్ళిపోయింటాడు. ఆయన ఇబ్బందులు చూడలేకుండా తీసుకొని వెళ్ళిపోయింటాడు అనమాట. అలా అనుకోవాలి మనం. ఎందుకంటే అన్నిట్లోనూ విష్ణువర్తం అనుకున్నప్పుడు ఇది కూడా అలాగే అనుకోను. ఇందువల్లనే నిన్ను యోగులు ధ్యానిస్తుంటా అనమాట. నిన్నే యాజకులు యజించుతున్నారు. నీవే పితృదేవ స్వరూపాలను తాల్చి ఉన్నావు. హవ్య కవ్య త్వాం యోగిన చింతయంతి. త్వాం యోగిన చింతయంతి చ యజ్ఞ. నిన్ను యాజకులు యజిస్తారు. అంతేకాదు హవ్య కవ్య హవ్య కవ్య భుగేక త్వం. హవ్య కవ్య భుక్ ఏక త్వం. హవ్య కవ్య భుక్ ఏక త్వం అంటే ఏమిటి? హవ్య కవ్య. హవ్యం అంటే ఏమిటి? యజ్ఞాగాదులు అంటే నీవే పితృదేవ స్వరూపాలను తాల్చి ఉన్నావు. నీవు ఒక్కడుగా పితృరూపధారివై కవ్యాన్ని, పితృరూపధారివై కవ్యాన్ని, దేవరూపధారివై హవ్యాన్ని భుజిస్తూ ఉంటావు. అంటే దేవతలకు అర్పించేది హవ్యం అంటారు, పితృదేవతలకు అర్పించేది కవ్యం అంటారు. కాబట్టి పితృదేవ స్వరూప దృక్ హవ్య కవ్య భుగ హవ్య కవ్య భుక్ ఏక త్వమది. హవ్య కవ్య భుక్ అంటే పూజించేవాడు, తీసుకునేవాడు, గ్రహించేవాడు. హవ్య కవ్య భుక్ ఏక త్వం. నీవే అన్నిటి కూడా అనమాట. అంతేగాని హవ్యం ఒకరును కవ్యం ఒకరు తీసుకోరు కదండి. అంతా విష్ణుమూర్తికే జరుగుతుంది అనమాట. ఏ రూపంలో? పితృదేవ స్వరూప దృక్. నీవు పితృదేవ స్వరూప దృక్ అంటే పితృరూపధారివై కవ్యాన్ని, దేవరూపధారివై హవ్యాన్ని భుజిస్తూ ఉంటావు. రూపం మహత్తే రూపం మహత్ తే స్థితం అత్ర విశ్వం తతశ్చ సూక్ష్మం జగదేతదీశ. రూపాణి సర్వాణి చ భూతభేదా తేషు అంతరాత్మ్యాఖ్యం అతీవ సూక్ష్మం. రూపం మహత్తే. ఇంతవరకు కూడా చెప్తూ వచ్చినటువంటి ప్రాపంచిక స్వరూపాన్ని ఎత్తి చూపుతున్నటువంటి శుద్ధమైన స్వరూపాన్ని గురించి చెప్తున్నారు అనమాట. రూపం అని చెప్పి, రూపం అంటే ఇంతవరకు కూడా ప్రాపంచిక విషయాల గురించి చెప్పారు. ఇప్పుడు శుద్ధమైనటువంటి స్వరూపాన్ని చెప్తున్నాడు. ఏమిటది? రూపం అనేటువంటి రూపం. ఈశ్వర, ఈ సమస్త బ్రహ్మాండము నీ యొక్క స్థూల రూపము. రూపం మహత్తే స్థితం అత్ర విశ్వం అంటే స్థూల రూపము సూక్ష్మ రూపము రెండు ఉంటాయండి. మన కంటికి కనబడేది స్థూలం అనమాట. ఆత్మ ఉంది, మన కంటికి కనబడదు, లోపల ఉంటుంది అది ఆత్మ. అది సూక్ష్మ రూపం. స్థూల రూపం మనకు కనబడే శరీరం. ఆ విధంగానే రూపము ఆవరణంతో కూడి ఉన్నటువంటిది. ఏమిటి? విశ్వము యొక్క రూపము ఆవరణంతో కూడి ఉన్నటువంటిది బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండము లోపల ఉండే విరాట్ రూపము. రూపం మహత్తే చితమత్ర విశ్వం. రూపం మహత్తే చితం అత్ర విశ్వం. కాబట్టి నీ యొక్క స్థూల రూపము అంతకన్నా సూక్ష్మమైనది. ఈ కనబడుతున్న జగత్ యొక్క రూపము అంతకన్నా మరీ సూక్ష్మమైనది. రూపాన్ని సర్వాలు తతశ్చ సూక్ష్మం జగతేతద్ ఈశ. జగత్ ఏతద్ ఈశ. కాబట్టి అంతకన్నా మరీ సూక్ష్మమైనవి భిన్న భిన్న రూపాల్లో. రూపాన్ని సర్వాణి చ భూతభేదా. భూతభేదా అంటే భిన్న భిన్న రూపాల్లో ఉన్న ప్రాణి సముదాయాలు, వాటి అంతరాత్మ అనేది మరీ సూక్ష్మమైనది. అంతే కదండి. ఎంతో చీమ ఉంటుందండి, దానికి ఒక అంతరాత్మ ఉంటుందండి. ఆ చీమలో కూడా అంతరాత్మగా ఉన్నటువంటిది విష్ణుమూర్తి. కాబట్టి అంతటి సూక్ష్మమైనది. అంతేకాకుండా ఇంత స్థూలమైనటువంటి బ్రహ్మాండము నీ యొక్క స్థూల రూపము. కాబట్టి భిన్న భిన్న రూపాల్లో ఉన్న ప్రాణి సముదాయాలు, వాటి అంతరాత్మ అనేది మరీ సూక్ష్మమైనది. మహత్ రూపం విశ్వము, అదే బ్రహ్మాండం. అందులో ఉన్న జగత్తు దానికన్నా సూక్ష్మ రూపము గలది ఏది? సూక్ష్మ గలది అని అన్వయం. దానికన్నా సూక్ష్మమైన రూపాలు ఏవి? భూత భేదములు అనగా జరాయుజములు. అంటే మావిలో పెరిగి తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చేటివి మొదలుగా గల 4 విధాలైన దేహాలు. జరాయుజము, అండజము, స్వేదజము, ఉద్భిజము అని 4 రకాలండి. అంటే జన్మైత్య సృష్టిలో 4 రకాలుగా సృష్టించబడింది. ఏమిటి? జరాయుజము, జర ఆయుజము, అండజము, అండ అంటే గుడ్డు అండి, గుడ్డు రూపంలో ఉండేటువంటి, స్వేదజము, ఉద్భిజము. కాబట్టి వీటిలో కూడా
ఆత్మ అనేది పేరుగలది క్షేత్రజ్ఞుడు అనబడుతుంది. మిక్కిలి సూక్ష్మమైన రూపమును కలిగినటువంటిది. విశ్వము, బ్రహ్మాండము, జగత్తు, భూతభేదములు, ఆత్మ ఒకదానికంటే మరొకటి ఏమిటి సూక్ష్మమైనవి అనమాట. రూపం మహత్తే చితమత్ర విశ్వం తతచ్చ సూక్ష్మం జగదేతదీశ రూపాన్ని సర్వాణి చ భూతభేదాహతేషు అంతరాత్మ ఆఖ్యం అతీవ సూక్ష్మం తస్మాచ్చ సూక్ష్మాది విశేషణానాం అగోచరేయత్ పరమాత్మ రూపం. అగోచరేయత్ పరమాత్మ రూపం. ఇక్కడ తస్మాత్ చ అన్నారు అంటే సూక్ష్మాది విశేషణాలకు అవిషయమైనది నీ పరమాత్మ రూపం అన్నమాట. సూక్ష్మాది విశేషాణం అగోచరేయత్ పరమాత్మ రూపం అది అనిర్వచనీయమైనటువంటిది అనమాట. అటువంటి రూప పరమాత్మ రూపము అది ధ్యానించడానికి కూడా వీలు కానట్టు. కిమస్తి చింత్యం తవ రూపమస్తి. అట్టి నీ పురుషోత్తమ స్వరూపానికి వందనము. తస్మై నమస్తే పురుషోత్తమాయ అంటే ఏమిటి? పైన చెప్పినట్లుగా అన్నిటికంటే కూడా చిన్నదైనటువంటిది ఏది? సూక్ష్మాది విశేషణాలకు ఆ విషయమై తెలియనిదై ఉండేది, ఎటువంటిది అని ఊహించడానికి కూడా దొరకనిది అయిన ఒక రూపము నీకు ఉన్నది. అటువంటి పురుషోత్తముడని చెప్పబడే రూపమును కలిగిన నీకు నమస్కారము. నేను క్షరము అంటే నశించేది ఆయన ప్రకృతి బద్ధజీవుడుని అతీతుడనై అక్షరము అనేబడే ప్రత్యేగాత్మ లేక ముక్తాత్మ కన్నా ఉత్తముడను అయినందువలన లోకములోను వేదముల్లోను పురుషోత్తముడని ప్రసిద్ధికి ఎక్కినాను అని స్మృతి భగవద్గీత చెప్తున్నమాట. కాబట్టి ఈ విధంగా తస్మాచ సూక్ష్మాది విశేషాణం అగోచరే యత్ పరమాత్మ రూపం కిమస్య చింత్యం తవ రూపమస్తి తస్మై నమస్తే పురుషోత్తమాయ. సర్వభూతేషు సర్వాత్మన్ యా శక్తిరపరా తవ గుణాశ్రయా నమస్తస్యై శాశ్వతాయై సురేశ్వర. ఇంకా చెప్తున్నారు, సర్వభూతేషు సర్వాత్మన్ అన్ని భూతములందు కూడా ఇంత సూక్ష్మమైన స్వరూపం గలవాడి ఏ కారణం చేత స్థూల సూక్ష్మ రూపాలు ఏర్పడుతున్నవి అన్నట్లయితే చెబుతున్నాడు ఏమని? ఆయనకు రెండు శక్తులు ఉన్నాయి. ఏమిటవి? సర్వభూతేషు అని చెప్తున్నాడు అనమాట. అపరా అన్నది జడశక్తి, దానికే ప్రకృతి అని పేరు. కాబట్టి సర్వభూతేషు సర్వాత్మన్ సమస్త భూతాల్లో నీ గుణాలను ఆశ్రయించి ఉండే అపరాశక్తి ఉన్నది. పరానికి ఈశ్వరుడైన వాడా అట్టి నీ నిత్య స్వరూపినికి ప్రణామం. గుణాశ్రయ నమస్తస్యై శాశ్వతాయై నమః తస్యై అంటే అతనికి నమస్కారం. శాశ్వతాయ సురేశ్వర యా అతీత గోచరా వాచాం మనసాం చ విశేషణ జ్ఞాన పరిచ్ఛేద్య తాం వందే చ ఈశ్వరీం పరాం. నమస్కరిస్తున్నాడు. ఎటువంటి ఏ అపరాశక్తి ఏదైతే ఉన్నదో, ఆ పరాశక్తి ఏదైతే ఉన్నదో అది మాటలకు అందరిది. యా అతీత అగోచర మనసుకు అచింత్యమైనది. వాచాం మనసాం చ అవిశేషణ అది ఏ విశేషణము లేక నిర్విశేషమైనట్టిది. జ్ఞాన పరిచ్ఛేద్య జ్ఞానానికి మాత్రమే పరిచ్ఛేద్య అంటే ఏమిటి? లక్ష్యమైనట్టిది. లక్ష్యమైనట్టిది అంటే ఏమిటి? దాని గురించి వీరు ఆలోచించేవాళ్ళం. మనం ఒకవేళ ధ్యానం చేస్తాం, ఏం చేస్తామండి? ఏదో పరమాత్మ యొక్క రూపాన్ని ఏదో ఒక రూపము చేస్తూ ఉంటాం. విష్ణు రూపాలే కొంతమంది శ్రీరాముడని, కొంతమంది లక్ష్మీనరసింహని, ఇలా అనేకమైన రూపాలను మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఎటువంటి రూపము లేకుండా కనబడినటువంటి సూక్ష్మమైన రూపంలో విష్ణువుని మనం స్తుతించలే కాదు, ఆయన్ని మనం ఊహించుకోలేమన్నమాట. కాబట్టి మనకంటూ ఒక రూపము ఏదైతే ఏ రూపములో ఆయన ఇవి అవతరించారో ఆ రూపాన్ని మనకి ఇష్టదైవంగా రాదు. కానీ చివరికి మీరు చేసేదంతా కూడా ఆ విష్ణుమూర్తినే ధ్యానిస్తున్నారు. కాకపోతే మనకి ఇష్టమైన రూపంలో కొలుస్తున్నాం మనం, అంతే. మనం కూడా ఇళ్లలో పిల్లలకి పేర్లు పెట్టుకుంటాం, మన తాత ముత్తాతల పేర్లు, లేదా అమ్మాయి అనుకోండి మన అమ్మమ్మ పేరు, నానమ్మ పేరు. ఎందుకంటే ఈ పిల్లల్లో వాళ్ళ రూపాన్ని చూసుకుంటాం మనం, అందుకని వాళ్ళ పేరు పెట్టుకుంటే ఆ విధంగా మనం కూడా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏదో ఒక అవతారాన్ని మనం ఇదే మనకి ఇచ్చమై కోరిక, మన కోరిక రీతికి అనుగుణంగా దాన్ని పెట్టుకుంటాం అనమాట. కానీ జ్ఞాన
జ్ఞానానికి మాత్రమే లక్ష్యమైతే అట్టి పరాశక్తి చిక్తి ఏదైతే ఉన్నదో అట్టి ఈశ్వర తత్వ శక్తికి నమస్కారము. మనం ఒక్క సెకండ్ కూడా దేనిని ధ్యానించకుండా ఉండలేమండి. అంటే ఒకే రూపాన్ని మనం చాలా కాలం అలా ధ్యానిస్తూ ఉంటే ఆ తరువాత మన ఎదురుగా రూపం లేకుంటే కూడా మన మనసులో అది ముద్ర పడిపోతుంది, అలాగే ఉండిపోతుంది, మన హృదయంలో శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే మనం కొంతకాలం ఎవరైనా ఇచ్చేస్తుంటారు, జపాలు చేస్తుంటారు, జపతపాలు అంటే ఇప్పుడు ఏదో ఒక జపం చేస్తుంటారు, ఏదో మంచి జరగాలని చెప్పి. అటు లక్ష్మీ నరసింహ జపమనో లేదు వేరే జపాలు ఏవో చేస్తూ ఉంటారు, అనేక జపాలు ఉన్నాయి. అని జపం అంటే ఏం లేదండి, ఆ నామ ఉచ్చారణ అనమాట. ఆ నామాన్ని అత్యంత శ్రద్ధతో ఉచ్చరిస్తూ ఉండాలి. అప్పుడు ఏమి చేస్తాం మనం ప్రారంభంలో ఏదైతే లక్ష్మీ ఉపాసకులు అనుకోండి, లక్ష్మీదేవి యొక్క రూపాన్ని అలా కంటి ఎదురుగా కనబడుతూ ఉండాలని చెప్పి ఒక ఫోటో పెట్టుకుంటాం. ఆ ఫోటోలో మన స్థుతి ఏవైతే స్థుతించబడ్డావో ఆ విధంగా లక్ష్మీ క్షీర సముద్రాతనయ అని ఏదైతే ఉన్నదో అవి ఆ రూపాన్ని ఆ స్తోత్రానికి అనుగుణంగా ఆ రూపం ఉంటుందన్నమాట. లేదు సరస్సు అనుకోండి, సరస్వతి నమస్తుభ్యం కామం అని చెప్పి ముందు పెట్టుకుంటాం. లేదు శుక్లాంబరధరం విష్ణుమూర్తిని ఏదైతే అదే అన్నమాట. అభిధాన పద్మార్గం అంటే ఆ యొక్క గణేష్ని ఇలా ఏ రూపము మనం వర్ణించబడుతుందో చక్కగా ఆ రూపాన్ని దానికి తగ్గట్టుగా వర్ణనకు తగ్గట్టుగా రూపాన్ని మనం ముందు పెట్టుకుంటాం. అప్పుడు మనం అలా స్థుతిస్తూ ఉంటే ఆ రూపం నెమ్మదిగా మనసులో ఉండిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇంకేమీ అవసరం లేదు, కళ్ళు మూసుకుంటే చాలు. మనం అనేక పర్యాయాలు మనం ఈ సందర్భాలు చెప్పుకున్నాం కూడా అనమాట. ఉదాహరణకి మీరు కొండపైకి పోతుంటారు, చాలా తరచు పోయారు అనుకోండి, ఉదాహరణకి తరచు పోతూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఒక్కసారి ఆ స్తోత్రాలు కానీ ఏమి అవసరం లేదండి, కళ్ళు మూసుకుంటే చాలు. మీరు కింద నుంచి కొండకి నడిచిపోయినట్లుగా, ఆ మహద్వారం గుండా పోయినట్లుగా క్యూలో, తర్వాత ఆ దైవాన్ని దర్శించినట్లుగా అవన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయన్నమాట. అందరితో పాటు మనం కూడా దర్శించుకున్న ఆ దివ్య మంగళ విగ్రహాన్ని మన కళ్ళ ముందు నిలబడుతుంది. అలాగే అదే ధ్యానం అంటే అదేనండి, వేరేం లేదు. ఒక విషయం పైన మనం మనసు పెట్టడం అనమాట, ధ్యానం అనమాట. కాబట్టి మన ధ్యానాలు ఇలాగే ఉంటాయి, కానీ బ్రహ్మజ్ఞాన ధ్యానాలు వేరుగా ఉంటాయి. వారు రూపముగా కాదు, అసలైన రూపం ఏది ఉన్నదో ఆ రూపాన్ని వాళ్ళు చింతిస్తూ ఉంటారు అనమాట. దానికి రూపం అంటూ ఉండదు, కానీ మనకి తెలియదు, అది వాళ్ళకి తెలియదు. అటువంటి అంటే ఏమిటి, ఏ రూపాన్ని ప్రత్యేకంగా ఏ రూపాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయో ఆ రూపాన్ని వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారనమాట, తపస్సు చేస్తూ ఉంటారు. ఆ విధంగా జ్ఞానానికి మాత్రమే లక్ష్యమైనట్టిది. నమో వాసుదేవాయ తస్మై భగవతే సదా వ్యతిరేక్తం నా యస్య అస్తి వ్యతిరేక్తో అఖిలస్య యః. ఆయనకు వ్యతిరేక్తమైనది అంటే ఏమిటి, కానిది ఏమీ లేదు. ఆయనకు వ్యతిరేక్తమైనది అంటే ఏమిటి, కానిది ఏమీ లేదు. వ్యతిరేక్తం నా యస్య అస్తి, నా అంటే లేదు అని అండి. నా యస్య అస్తి లేదో వ్యతిరిక్తో అఖిలస్య. ఇంకా తమాషా ఏమిటి, ఆయనకు ఏది వ్యతిరిక్తమైనది లేదు, సమస్తము కూడా ఆయన భిన్న స్వరూపుడు. అట్టి భగవంతుడైన వాసుదేవునకు ఎల్లప్పుడూ ప్రణామములు. ఓం నమో వాసుదేవాయ తస్మై భగవతే సదా. ఓం నమో వాసుదేవ అంటే ఈ ద్వాదశాక్షర మంత్రం చేత ప్రతిపాదించబడే రూపముతో ఉన్నవాడికి ప్రణామములు చేస్తున్నాము. ఓం నమః అని 2 శ్లోకాలతో అనమాట. కాబట్టి ఏది మనస్సుకు వాక్కులకును కూడా అందరానిదో, విశేషణము లేనిదో, జ్ఞానులైన వారి యొక్క జ్ఞానం ఆధారముగా ఇంతటిది అని విడదీయబడుతున్నదో, విభాగమును పొందుతున్నదో అటువంటి ఈశ్వరుడవై నీకు చెందినది సంబంధించినది అయి ఈశ్వరి అనబడుతూ ఉండే పరా అనే శక్తి నమస్కరిస్తున్నాను. ఓం నమో వాసుదేవాయ తస్మై భగవతి సదా అంటే భగవంతుడైన వాసుదేవుడికి సదా నమస్కారము. ఆయన ఎదిరించేది ఏదీ లేదు, ఆయనకు వ్యతిరేక్తమైన ఎదిరించేది ఏదీ లేదు. ఆయన మాత్రము అందరికీ అన్ని విషయాల్లోనూ మించినవాడు, వారికంటే వేరు అయిన స్వభావము శక్తులు గలవాడు. అతనికి దండము. నమస్తస్మై 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 మహాత్మని నామరూపం నా యస్య ఏకో యో అస్తిత్వేన ఉపలభ్యతే. ఆయనకు నామము లేదు, రూపము లేదు. ఇవన్నీ మనం చదువుకునేవన్నీ కూడా అవతారంలో ఇచ్చినటువంటి ఆ రూపాన్ని మనం స్తుతిస్తూ చెప్పినటువంటిది అనమాట. కానీ ఆయనకు నామము లేదు, రూపము లేదు. ఆయన తన ఉనికి వల్లనే లభిస్తాడు. అట్టి మహాత్మునకు ఉనికి వల్లనే లభిస్తాడు. అట్టి మహాత్మునకు మనసా వాచ నామరూపం నా యస్య అస్తి నా
అస్యైకో యో అస్తిత్వేన ఉపలభ్యతే. యో అంటే ఎవరైతే అస్తిత్వేన ఉపలభ్యతే అంటే ఉనికి వల్లనే లభిస్తాడు. అట్టి మహాత్మునకు మనస వాచ కర్మణ త్రిగణ శుద్ధిగా నమస్కారము, ప్రణామము, వందనము. యస్య అవతార రూపాణి సమర్చంతి దివౌకతః. ఎవరు పరరూపాన్ని దేవతాగణాలు వీక్షించలేక వాని అవతార రూపాలను ఆధారిస్తూ ఉంటారో, యస్య అవతార రూపాన్ని సమ అర్చంతి దివౌకథ. దివౌకథ అంటే దేవతలండి. ఈ దేవతాగణాలు వీక్షించలేక వాని అవతార రూపాలను ఆరాధిస్తూ ఉంటారు. అట్టి మహాత్మునకు అపశ్యంత పరం రూపం నమస్తస్మై మహాత్మని. అట్టి మహాత్ము నమస్కారములు. యో అంత తిష్టన్ అశేషస్య పశ్యతీశ శుభాశుభం తం సర్వసాక్షిణం విష్ణుం నమస్యే పరమేశ్వరం. ఏ ఈశ్వరుడు సమస్తమునందు లోపల ఉండి శుభకర్మలను యో అంతఃతిష్టన్, అంతః అంటే లోపలండి, యో అంతః తిష్టన్ అంటే లోపల ఉండి, సమస్తమునందు లోపల ఉండి, అశేషస్య పశ్యతి ఈశః శుభ అశుభం. శుభ అశుభం అంటే శుభకర్మలను అశుభకర్మలను చూస్తూ ఉంటాడో అట్టి సర్వసాక్షి అయిన పరమేశ్వరైన విష్ణు రూపానికి నమస్కరిస్తున్నాను. తం సర్వసాక్షిణం విష్ణుం నమస్యే పరమేశ్వరం. అట్టి ఆ పరమేశ్వరైన విష్ణు రూపానికి నమస్కరిస్తున్నాను. నమో అస్తు విష్ణవే తస్మై యస్య అభిన్నమిదం జగత్ ధ్యేయస్స జగతాం ఆద్య ప్రసీదతు మమ అవ్యయః. ఎవడు సర్వమును వ్యాపించి ఉన్నాడు. నమో అస్తు విష్ణవే, ఎటువంటి విష్ణువుకి, తస్మై యస్య అభిన్నం ఇదం జగత్. యస్య ఎవనికి కంటే కూడా, అభిన్నం అంటే ఏమిటి, భిన్నము కాదో, ఎవడు సర్వధ్యేయుడు, సర్వ జగత్తుకు ధ్యేయ స జగతాం ఆద్య. జగతాం ఆద్య అంటే ఏమిటి, సర్వ జగత్తుకు ఆద్యుడు, నాశము లేనివాడు. ప్రసీదతు మమ అవ్యయ. అవ్యయ అంటే ఏమిటి, నాశము లేనివాడై ఉన్నాడో అతడు నా పట్ల ప్రసన్నుడవుగాక. స జగతాం ఆద్య ప్రసీదతు అంటే నా పట్ల ప్రసన్నుడుగాక. యత్రోతమేతత్ ప్రోతం చ విశ్వమక్షరం అవ్యయం ఆధారభూత సర్వస్య స ప్రసీదతు మే హరి. ప్రసీదతు అంటే నా ప్రసన్నుడుగాక. ఎవడు అక్షరము అవ్యయము అయిన ఈ విశ్వం ఆయనలో పడుగు పేకగా అనూస్యూతమై ఉన్నది. కాబట్టి అట్టి సర్వాధారభూతులైన శ్రీహరి నా ఎడల ప్రసన్నుడుగాక. నమో అస్తు విష్ణవే తస్మై నమస్తస్మై. పునః పునః అంటే మరలా మరలా. యత్ర సర్వం యతః సర్వం యహ సర్వం సర్వ సంశ్రయ. ఎవనితో ప్రళయకాలంలో సర్వం కలదో, ఎవని వల్ల సృష్టి సమయంలో సర్వం వస్తూ ఉంటుందో, ఎవడు స్థితి కాలంలో సర్వరూపుడుగా ఉంటాడో, యత్ర సర్వం యతః సర్వం, అట్టి సర్వాధారుడైనటువంటి విష్ణువుకు నమస్కారం. ఆయనకు మరల వందనాలు. సర్వగత్వాదనంతస్య సయేవ అహం అవస్థితః మత్తః సర్వమహం సర్వం మై సర్వం సనాతనే. అనంతుడు అంతట ఆత్మరూపుడుగా ఉండుటచే నేను ఆ అనంతుడునే ఉన్నాను. నా నుంచే సర్వం వచ్చింది, నేను సర్వం అయి ఉన్నాను. సనాతుడైన నాలోనే సర్వము ఉంది. అహమేవ అక్షయో నిత్య పరమాత్మ ఆత్మసంశ్రయ బ్రహ్మ సంజ్ఞో అహమేవ అగ్రే తదా అంతే చ పురః పుమాన్. నేనే అక్షయుడను, నిత్యుడను, పరమాత్మను, ఆత్మాధారుడను. ఈ జగత్తుకు ముందు తరువాత గల బ్రహ్మ సంజ్ఞ గల పరమపురుషును నేనే బ్రహ్మ అని ప్రహ్లాదుడు విష్ణువును తనకన్నా వేరు కాదని భావించి స్తుతించాడు. ఇక్కడ చివరి 2 శ్లోకాలు చూడండి. సర్వగత్వాద్ అనంతస్య సయేవ అహం అవస్థిత అన్నాడు. అంటే ఏమిటి, తానే విష్ణు రూపంగా భావించాడు. అందుకని అనంతుడు అంతటా ఆత్మరూపుడుగా ఉండుటచే నేనే అనంతుడై ఉన్నాను అంటే నాలోనే ఉన్నాడు కాబట్టి నేనే అనంతుడై ఉన్నాను. మత్తః సర్వం అహం సర్వం. మత్తః అహం అంటే ఏంటి, నా నుంచే సర్వం అయి నేనే సర్వమై ఉన్నాను. సర్వం సనాతనే, సనాతుడైన నాలోనే సర్వము ఉంది. అహమేవ అక్షయో నిత్య, నేనే అక్షయుడు నిత్యుడు పరమాత్మను. అంటే ఏమిటి, ఆయనే విష్ణు రూపంగా తలచి తన్ను తాను విష్ణు రూపంగా తలచి చెప్పినటువంటి శ్లోకం అన్నమాట ఇది. కాబట్టి నేనే అక్షయుడు అన్నాడు. అంటే మనకి సందేహం రావచ్చు, ఒకవేళ విష్ణుమూర్తి ఏమైనా ప్రత్యక్షమై చెప్తున్నాడా నేనే అక్షయ, కాదు, ఆయన చెప్తున్నాడు ప్రహ్లాదుడు అహమేవ అక్షయో నిత్య. ఎందుకని, తనలో విష్ణువుని చూశాడనమాట. కాబట్టి తాను అతనితో ఏకమైపోయి తనకన్నా వేరు
కాదని భావించి స్తుతించాడనమాట. బ్రహ్మ సంజ్ఞో ఆమెవ అగ్రే తదా అంతే చ పరః పుమాన్. కాబట్టి ముందు, తరువాత గల అగ్రే తథా అంతే చ, అంతే అంటే చివరిలో, బ్రహ్మ సంజ్ఞ గల పరమ పురుషులను నేనే అని ప్రహ్లాదుడు విష్ణువును తనకన్నా వేరు కాదని భావించి స్తుతించాడు. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క 19వ అధ్యాయం పూర్తి చేస్తున్నాము. ఇంకొక నిమిషం ఏదో ఉన్నట్టుంది, మంగళం పాడుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీజ గోబ్రాహ్మణేభ్య సోమత్వ నిత్యం లోకా సమత్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యసారిణీ దేశోయం శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్ర పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः ధనాः సంతు జీవంతు శరదాచరం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదక్ష పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేతస్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాని చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి అందరికీ నమస్కారం. ఎప్పుడు కూడా ఊరికే తమాషా చెప్తున్నాను, గురువుకి మీరు ఎంతసేపు అయినా చెప్పండి అని చెప్పేటువంటి